ఆకలిగా ఉందమ్మా, అన్నం పెట్టడానికి కూడా ఎవరు లేరు. కానీ ఈరోజు హెవీ రైన్స్ పడితే అది మానవ తప్పిదం. ఇంకోసారి నా కళ్ళ ముందు కనబడడం అంటే తత్కాల టికెట్ బుక్ చేయించేస్తాను నీ తట్టలే. మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది కదా. మరి అంత ఓవర్ ఏంట్రా నువ్వు? ఓవర్ అంటే సో దీని మీద ప్రభుత్వం మీద కేసు పెట్టాలని మాట్లాడటం ఆయన దిగజారుడు రాజకీయ. చెప్పరా. ఎందుకంటే 29 సెంటీమీటర్ల రైన్ ఫాల్ అనేది ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయనిది. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నాను. నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి చెయ్యండి. కాబట్టి ఇది మానవ తప్పిదం ఎలా అవుతుందో ఆయన చెప్పాలి. పెడితే ఏమవుతుందంటావు? నరుకుతారు నరుకుతారు నరకేస్తారు. ఈరోజు వర్షాల వల్ల, ఈ వరదల వల్ల ప్రజలు కష్టాల్లో ఉన్నారు. సారీ. వీలైతే సహాయం చేయండి, వాళ్ళకి భరోసా ఇవ్వండి, లేకపోతే సైలెంట్ గా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. మానవ తప్పిద్దాం పైనుంచి వాటర్ జగన్మోహన్ రెడ్డి గారు పోసాడా? నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఎన్ని గంటల్లో వచ్చినాయి, ఎన్ని గంటల్లో లేచిపోయింది? రాత్రి 12ంటికి మొదలెడితే పొద్దున్న 6ంటికి డ్యామ్ ఎంత ఘోరం జరిగిపోయిందిరా. పోయింది. సిగ్గు శరం లేదు, వయసు వచ్చింది, బుద్ధిరాల. టీఎంసీలు 6 గంటల్లో వస్తే గేట్లు కొట్టుకుపోవా? ఎవడు ఆపుతాడు? అందరూ నీలో ఉండరు. ఆపగలిగినటువంటి శక్తి ఉంటుందా ప్రళయాన్ని? అంటే అది మానవ తప్పిద్దాం సింపతి పొందాలని చెప్పి వరద బాధితుల దగ్గరికి కూడా వెళ్ళి మ్యాన్ మేడ్ ఫ్లడ్ వల్ల జరిగిన ఘటన ఇది. వచ్చి రాజకీయ వ్యక్తి మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన